ఇక ఐపీఎల్ లో ఈ రోజు ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతోంది. మన హైదరాబాద్ టీం సన్ రైజర్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడబోతోంది. ఉప్పల్లో మరొకసారి భారీ స్కోరింగ్ మ్యాచ్ ఉండేలా కనిపిస్తోంది. అయితే మ్యాచ్ కి ముందు రోజు స్టేడియంలో పవర్ కట్ కొత్త వివాదానికి దారితీసింది. ఉప్పల్లో మెగా ఫైట్. చెన్నై సూపర్ కింగ్స్ తో సన్ రైజర్స్ అమీతుమై. కంబ్యాక్ కోసం రెండు టీమ్స్ ప్రయత్నాలు. ఉప్పల్లో దద్దరిల్లే మ్యాచ్ జరగబోతోంది. హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ టీం చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తుంటే హిస్టరీని రిపీట్ చేయాలన్న ధీమాతో ఉంది చెన్నై టీం. అయితే ఉప్పల్లో పోరంటే అంత ఈజీ కాదు. రెండు టీమ్స్ సమానంగా కనిపిస్తున్నాయి. బ్యాటింగ్ బౌలింగ్ లో రాణిస్తున్నాయి. ఉప్పల్లో జరిగిన తొలి మ్యాచ్ లో ఎలా పరుగుల వరద పారిందో అంతా చూశారు. ఐపీఎల్ హిస్టరీలోనే సన్ రైజర్స్ హైదరాబాద్ హైయెస్ట్ స్కోర్ ని బాదింది. ముంబై కూడా అదే విధంగా రాణించింది. ఈ రోజు మ్యాచ్ లోను కూడా పరుగులు పారే అవకాశాలున్నాయి. చెన్నైతో పోరంటే అందరి దృష్టి ధోని మీదే ఉంటుంది. హైదరాబాద్ లో ధోని బ్యాటింగ్ చూసేందుకు అభిమానులందరూ 1000 కళ్లతో ఎదురు చూస్తున్నారు. కరోనా తర్వాత తొలిసారి ధోని హైదరాబాద్ పిచ్ పై ఆడబోతుండటంతో ఇప్పటికే టికెట్లు హాట్ కేకుల్లో అమ్ముడుపోయాయి. వైజాగ్ లో ఢిల్లీ చేతిలో పరాజయం తర్వాత చెన్నై కాస్త ఢీలా పడింది. కానీ ఉప్పల్ పిచ్ వారిని ఊరిస్తోంది. పరుగుల వరద పారించేందుకు ధోని, రుతురాజ్ అండ్ టీం ఆరాట పడుతోంది. ఇక బౌలింగ్ లో ముస్తఫిజర్ తో రైజర్స్ ను కట్టడి చేయాలని చూస్తుంది. కానీ హోమ్ గ్రౌండ్ లో సన్ రైజర్స్ చాలా ప్రమాదకరంగా ఉంది. చివరి మ్యాచ్ లో హైదరాబాద్ బ్యాటర్లు స్వైర విహారం చేశారు. ముఖ్యంగా క్లాసన్ క్లాసిక్ షాట్స్ తో విరుచుకుపడుతున్నాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి హిట్టర్లున్నారు. మార్క్రమ్, మయాంక్ కూడా బ్యాట్ జులిపిస్తే రైజర్స్ కు తిరిగేలేదు. బౌలింగ్ లో ఇంకాస్త ఇంపాక్ట్ చూపించాల్సిన అవసరం ఉంది. ఓవైపు టికెట్లు అమ్ముడుపోయాయి. అభిమానులు సిద్ధం, ఆటకు ప్లేయర్లు కూడా సిద్ధం. ఇంతలోనే ఉప్పల్లో పవర్ కట్ చేసేశారు అధికారులు. పాత బిల్లులు చెల్లించలేదు అన్న కారణాలతో పవర్ కట్ చేశారు. 1.67 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డారంటూ కరెంట్ నిలిపివేశారు. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా హెచ్సీఏ స్పందించలేదు. అందుకే స్టేడియంకి కరెంట్ కట్ చేశామని చెప్పింది విద్యుత్ శాఖ. కానీ హెచ్సీఏ అధికారులు మాత్రం మ్యాచ్ పాసుల కోసమే ఇలా పవర్ కట్ చేశారంటూ మండిపడ్డారు. తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ కరెంట్ను పునరుద్ధరించారు అధికారులు. దీంతో మ్యాచ్ నిర్వహణకు మార్గం సుగమమైంది.